10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. Countdown for PolySet 2025 has already been started. మీ చేతిలో కేవలం 15 డేస్ 15 రోజులు మాత్రమే ఉంది. మీ అందరికీ తెలుసు 13th May 2025 రోజున PolySet 2025 ఎగ్జామ్ ఉంది అనే విషయం కూడా తెలుసు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ PolySet వారియర్స్, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. మీకు తెలుసు, సముద్రంలోని అలలు గడియారంలోని ములును ఎవ్వరు కూడా ఆపలేరు. అందుకే మన పెద్దలు అంటారు, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. Since countdown for PolySet 2025 exam has already been started, today we are focusing on those last minute preparation strategies that can help you maximize your potential in the remaining days leading up to the exam. My dear students, countdown ఎలాగూ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనం ఈ వీడియోలో మీ చివరి రోజు వరకు అంటే ఎగ్జామ్ డేట్ వరకు మీ దగ్గర ఉన్న పొటెన్షియల్ అంతా, శక్తిని అంతా యూజ్ చేసుకుని PolySet ఎగ్జామ్ని క్రాక్ చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ స్ట్రాటజీస్, టిప్స్ అండ్ ట్రిక్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి వివరాల్లోకి వెళ్లే ముందు, బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్, వీ వెల్కమ్ యూ టు యువర్ ఫేవరెట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ గుడ్ బ్రిక్స్. మై డియర్ స్టూడెంట్స్, కౌంట్ డౌన్ ఎలాగూ స్టార్ట్ అయింది, కానీ స్టిల్ యూ కెన్ మేక్ ఏ డిఫరెన్స్. రిమెంబర్, ఈవెన్ ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ ఓవర్వెల్మ్డ్, ఇప్పటికీ కూడా పరిస్థితి చేయి దాటిపోలేదు. ఎందుకు అంటే ఇట్స్ నెవర్ టూ లేట్ టు మేక్ ఏ డిఫరెన్స్ విత్ ఏ లిటిల్ బిట్ ఫోకస్డ్ ఎఫర్ట్. ప్రతిరోజు 2 గంటలు కనుక హార్డ్ వర్క్ చేస్తే, విత్ ఏ లిటిల్ బిట్ ఫోకస్డ్ ఎఫర్ట్ కనుక మీరు పెడితే, స్టిల్ యూ హ్యావ్ బెటర్ ఆపర్చునిటీస్ to score minimum 110 out of 120, and you can even have good opportunity to crack your PolySet 2025 exam. My dear students, you need to believe one thing strongly, that your textbooks are power banks of your knowledge. జనరల్ గా చాలా మంది పిల్లలు చేసే తప్పేంటంటే, చంకలో పిల్ల ఉంచుకొని ఊరంతా వెతికినట్టుగా మన చేతిలోనే టెక్స్ట్ బుక్స్ ఉంచుకొని రకరకాల సోర్సెస్లో చదువుకునే ప్రయత్నం చేస్తారు. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ జనరలీ డన్ బై ద స్టూడెంట్స్. ఇట్ మే బి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫ్రమ్ యువర్ క్లాస్ 10th టెక్స్ట్ బుక్స్ ఓన్లీ. అన్ని టాపిక్స్ని థరోగా రివైజ్ చేయండి, అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయండి. ఆ తరువాత యూ సెర్చ్ ఫర్ సమ్ అదర్ సోర్సెస్ ఫర్ ప్రాక్టీసింగ్ ఫర్ PolySet ఎంట్రన్స్ ఎగ్జామ్. మరి సమ్ అదర్ సోర్స్ ఏంటంటే, మార్క్ టెస్టులు రాయడం అనేది సమ్ అదర్ సోర్స్. బట్ కంటెంట్ ప్రిపేర్ కావడానికి మాత్రం మీ టెక్స్ట్ బుక్సే భగవద్గీత, బైబుల్ అండ్ ఖురాన్. సో బిలీవ్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్స్ బికాస్ దే ఆర్ ద నాలెడ్జ్ బ్యాంక్స్ ఆఫ్ యువర్ PolySet, and you can definitely do miracles with these knowledge banks. Once you have gone through your textbook, next step is practice, practice, practice. Practice makes man perfect. Practice makes boys perfect. Practice makes girls perfect. మరి ఏం ప్రాక్టీస్ చేయాలి అంటే, మార్క్ టెస్ట్లు ఎక్కడ ఉంటాయి? యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ అప్లికేషన్ గుడ్ బ్రిక్స్ అండ్ పర్చేస్ అవర్ టెస్ట్ సిరీస్, ఇన్ విచ్ యూ విల్ ఫైండ్ మార్క్ టెస్ట్ ఫర్ ఎవ్రీ చాప్టర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. సో విత్ అవర్ మార్క్ టెస్ట్ యూ కెన్ డెఫినెట్లీ crack your PolySet 2025. So immediately download our application Good Bricks and purchase test series. My dear students, you should be very smart while preparing for any entrance exam. Enduku ante hard work is not good during the last minutes or during the last days of your preparation. First thing ఏంటంటే, మీకు డిఫికల్ట్గా ఉన్న టాపిక్స్ని, మీకు అస్సలు కూడా టచ్ లేని టాపిక్స్ని డ్యూరింగ్ ద లాస్ట్ మినిట్స్ యూ షుడ్ నాట్ టచ్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, మీకు ఏవైతే ఫేవరెట్ టాపిక్స్ ఉన్నాయో, మీరు ఏ చాప్టర్లలో అయితే కంఫర్టబుల్గా ఉన్నారో ఆ టాపిక్స్ని అగైన్ అండ్ అగైన్ రివైజ్ చేయండి.
ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్లో రియల్ నంబర్స్ పైన చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఈజీ కూడా. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ, అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ ప్రిపేర్ కావచ్చు, కానీ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కొద్దిగా తక్కువ వస్తాయి పాలిసెట్ ఎగ్జామ్లో. సో ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకసారి దగ్గర పెట్టుకొని అనలైజ్ చేయండి. అండ్ ఫిజిక్స్ విషయానికి వస్తే మీకు లైట్ రిలేటెడ్ టాపిక్స్ చాలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటవి? రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, ఫోర్త్ లెసన్, హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్. సో దీస్ ఆర్ ద లెసన్ 1, లెసన్ 4, లెసన్ 5. ఇవి 3 లైట్ రిలేటెడ్ టాపిక్స్. చాలా లైట్గా కూడా ఉంటాయి, అంటే ఈజీగా కూడా ఉంటాయి. సో మీకు కంఫర్టబుల్గా, మీరు ఆల్రెడీ పర్ఫెక్ట్గా ఉన్న టాపిక్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్మార్ట్గా ప్రిపేర్ కండి. దిస్ ఈజ్ కాల్డ్ స్మార్ట్నెస్. సో వైల్ ప్రిపేరింగ్ యూ హ్యావ్ టు చూస్ టాపిక్స్ ఆర్ చాప్టర్స్ వైజ్లీ. డిఫికల్ట్గా, అన్కంఫర్టబుల్గా ఉన్న టాపిక్స్ని డ్యూరింగ్ ద లాస్ట్ డేస్లో, డ్యూరింగ్ ద లాస్ట్ మినిట్స్లో అస్సలు కూడా ప్రిపేర్ కావద్దు. సో యూ షుడ్ బి వెరీ స్మార్ట్. అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్. ఇకపోతే ఎగ్జామినేషన్ డే రోజు, అంటే 13th May 2025 రోజు యూ షుడ్ అరైవ్ ఎట్ ద ఎగ్జామ్ సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు అవాయిడ్ లాస్ట్ మైన్యూట్ రష్ అండ్ పొటెన్షియల్ డిలేస్. లేటుగా పోవద్దు. మినిమం హాఫ్ అన్ అవర్ బిఫోర్, ఎగ్జామ్ టైంకి మెన్షన్ చేసిన టైం కంటే ముందు, మినిమం హాఫ్ అన్ అవర్ ముందు మీరు ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరలో ఉండాలి. అండ్ read instructions carefully and double check your answers before submitting the exam. మీరు బబ్లింగ్ క్లియర్గా చేయాలి. అగైన్ అండ్ అగైన్ మీరు పెట్టిన, అంటే బబ్లింగ్ చేసిన ఆన్సర్ని క్లియర్గా చెక్ చేసుకోండి. స్టే కామ్, ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్స్ అండ్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. దట్స్ ఇట్. యూ గాట్ ద గుడ్ మార్క్స్ అండ్ యూ కెన్ క్రాక్ యువర్ పాలిసెట్ 2025 ఎగ్జామ్. Last but not least important instruction, my dear students, ఎగ్జామినేషన్ డే కంటే 2 days ముందే కనుక మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అక్కడ దగ్గరలో ఏదైనా స్టేషనరీ షాప్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకు అంటే మీరేదైనా పెన్, పేపర్, ఎరేజర్, పెన్సిల్ ఏదైనా కనుక హాల్ టికెట్ మర్చిపోతే మీరు ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీలో అక్కడ నుండి జిరాక్స్ తీసుకోవడం కానీ, ఏదైనా ఎరేజర్ లాంటివి కొనుక్కోవడం కానీ, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్ నుంచి మీకు బయట పెట్టడానికి అది హెల్ప్ చేస్తుంది. సో బిఫోర్ 2 days ఆఫ్ యువర్ ఎగ్జామ్ గో అండ్ చెక్ వెదర్ దెర్ ఈస్ ఎనీ నియర్ బై స్టేషనరీ షాప్. వన్ మోర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఎగ్జామినేషన్ సెంటర్లో వాష్రూమ్స్ ఎక్కడున్నాయి, వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడున్నాయి, ఇవి కూడా చెక్ చేసుకుంటే మీకు నేచర్ కాల్స్ నుంచి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ కాకుండా, టెన్షన్ పడకుండా కాపాడుతాయి. ఎందుకు అంటే మీకు వాష్రూమ్ ఎక్కడుందో తెలిస్తే, వాటర్ ఎక్కడుందో తెలిస్తే ఆటోమేటిక్గా వాష్రూమ్ ప్రాబ్లం రాదు, వాటర్ రిలేటెడ్ ప్రాబ్లం కూడా రాదు. ఒకవేళ తెలియకపోతే కంపల్సరీగా అది ట్రబుల్ చేస్తుంది, వాష్రూమ్ రిలేటెడ్ థింగ్స్ అండ్ వాటర్ కూడా. తెలుసుకుంటే మీకు ప్రాబ్లమ్సే రావు, ఎందుకంటే అలాగా ఉంటుంది న్యాచురల్ థింగ్స్ అనేవి. సో దీస్ ఆర్ ద థింగ్స్. Last but they are not least instructions you have to follow. As part of conclusion of this video, remember, even if you are feeling overwhelmed, it's never too late to make a difference with a bit of focused effort. We believe in you. Go out there, rock and crack PolySet 2025 exam. Subscribe to our channel for more tips and tricks and exam related updates. Thank you for watching and learning. All the best for your exam.